దేవుళ్ళలో ఏ దేవుడు గొప్ప అని అడిగితే తల్లిదండ్రులే గొప్ప దేవుళ్ళని ఉపదేశించిన గొప్ప దేవుడు వినాయకుడు. అందుకే మనం ఏ కార్యక్రమం చేసినా విఘ్నేశ్వర పూజతో మొదలు పెడతామని కరీంనగర్ మున్సిపల్ అడిషనల్ కమిషనర్ అన్నారు. బుధవారం ఉదయం బ్రహ్మంగారి గానసుధా పాట నిర్మాత కాయతోజ్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వంశస్థులు శ్రీ వీరభద్రస్వామి సంకల్ప ఆదేశానుసారం మట్టి వినాయకులని వాడుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో నగరంలోని కమాన్ వద్ద గల శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఎదుట 500 మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ అడిషనల్ కమిషనర్ సువార్త హాజరై ప్రజలకు ఉచితంగా వినాయక మట్టి ప్రతిమలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. నమస్కారం అందరికీ. వినాయక చవితి శుభాకాంక్షలు. ఫస్ట్ మన తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ ఫస్ట్ ఫెస్టివల్ వచ్చేది మనకి వినాయక ద్వారానే కదా. కాబట్టి ఈ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి, మన కరీంనగర్లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుతున్నాను. ఇది మంచి భక్తితో ప్రారంభిస్తున్నారు కాబట్టి ఎక్కడైతే భక్తి ఉందో, ఎక్కడైతే అభిమానం ఉందో ప్రతి ఒక్కరి దగ్గర నేను వెళ్ళి వాళ్ళకి అభిమానిస్తాను, ప్లస్ వాళ్ళని ప్రేమిస్తాను. వారి దగ్గరికి ఎవరు నన్ను పిలిచినా కానీ నేను వెళ్తాను. కాబట్టి మీ అందరికీ మరి ఒకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు చాలా సంతోషంగా ఈ వినాయక చవితిని జరుపుకోవాలని వేడుకుంటున్నాను. విచ్చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని నడుపుతున్న మన పవన్ గారికి, ఇంకా మన విచ్చేసిన బ్రహ్మం గారి గానసుధా వాళ్ళు, విచ్చేసిన మన మీడియా ప్రెస్ వాళ్ళందరికీ, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. కరీంనగర్ ప్రజలందరికీ నమస్కారము. నా హృదయపూర్వకంగా నేను ఎర్లీ మార్నింగ్ పిలవగానే బ్రహ్మం గారి గానసుధా ద్వారా, పవన్ ద్వారా పిలువబడినాను. తన ప్రేమను, ఆప్యాయతను, అభిమానాన్ని అంగీకరించి ఈ యొక్క ఫెస్టివల్ని, వినాయక చవితిని ఘనంగా జరుపుకునేటకు మీరు రావాలని ఆహ్వానించినారు. కాబట్టి ఆయనని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది ఘనంగా జరుపుకోవడానికి, నేను ఒక శుభకార్యంగా ఉండడానికి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. దీని ఉద్దేశం ఏంటనంటే, ఫస్ట్ మనమందరము ఐక్యంగా ఉండి అందరితోనూ ప్రేమంగా ఐకమత్యంతో మెలగాలని ఫస్ట్ ఉపదేశం ఇదే. తర్వాత వినాయకుడు గారిని ఎందుకు మనం ప్రథమంగా పూజిస్తున్నామో అంటే, ప్రతి దేవుళ్ళలోనూ ఏ దేవుడు గొప్ప అనగా తల్లిదండ్రులే గొప్ప అని చెప్పిన గొప్ప వ్యక్తి, గొప్ప దేవుడు మన వినాయకుడు మాత్రమే. కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలి, వాళ్ళని అనుసరించాలి. అలాగే ఈ యొక్క వినాయకుని అది ప్రతిష్ఠితను బొమ్మను అంటే వినాయకుని ప్రతిమను వాళ్ళకి ఎందుకు అందిస్తున్నామంటే మట్టి ద్వారానే అందిస్తున్నాము. ఎందుకనంటే ఈ ప్రకృతిని మట్టిలో కలపాలి కాబట్టి మనం కూడా ఆచరించేది అదే. కాబట్టి
మట్టిలో ప్రకృతిలో మనం అందరం కలిసేదే కాబట్టి తను కూడా అలాగే కలవడం వల్ల దానికి ప్రాముఖ్యత కలిగింది. ఇది మనం గవర్నమెంట్ తరఫున మట్టి ద్వారానే శుభాకాంక్షలు తెలపాలి కాబట్టి మట్టితో చేసిన వినాయకుడిని అందరికీ పంచిపెట్టాము. ప్రతి ఒక్కరి ఇంట్లో మట్టిదే ఉండాలని ఆకాంక్షిస్తూ పవన్ గారిని వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రెస్ మీటర్ని అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు. పర్యావరణ పరిరక్షణ భాగంగా ఈరోజు మా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆదేశాల అనుసారం అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి 8వ తరం వారసుడి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆదేశం మేరకు ఈరోజు మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రకృతికి ఎంత విలువ ఇవ్వాలనేది మీ ద్వారా మీరు తెలియపరచండి. మరియు మా బ్రహ్మంగారి గానసుధను నేటి దినము రిలీజ్ అయి నెల అవుతున్నది. ఇదే దినం రోజున ఆయన ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఒక్క గ్రామంలో బ్రహ్మంగారి యొక్క లీలా వైభవాన్ని తెలియపరచాలని మాకు కోరారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. మరియు మా సువార్త మేడం గారికి, మన అడిషనల్ కమిషనర్ సువార్త మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు కాయితోస్ పవన్ కుమార్.